హాయ్ మాస్టర్స్. మనం జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే బుక్ ద్వారా 9వ రోజు. జోనాథన్ తీక్షణముగా రోజుల తరబడి సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు ఏకాగ్రతతో మరి ఆ చియాంగ్ అనే తను ఆ గురువుగారు ఎలా అయితే చెప్పారో ఆ సాధన ఏకాగ్రతతో చేస్తున్నాడట. కానీ అతని ప్రయత్నాలేమీ ఫలించడం లేదు. తాను నిలబడ్డ ప్రదేశం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలి ముందుకు పోలేదు. నా మీద నమ్మకం గురించి మర్చిపో. మొదట్లో నువ్వు ఎగరడానికి నీకు నమ్మకం అవసరం ఉండింది కాదు. దానిని అర్థము చేసుకోవడమే కావలసి ఉంది. ఇప్పుడు అదే సత్య. ఈ మారు మళ్ళీ ప్రయత్నించు అన్నాడు చియాంగ్. ఒకరోజు జోనాథన్ తీరం వద్ద నిలబడి చియాంగ్ మాటలను ఏకాగ్రతతో మనసులో అనుకుంటున్నాడట. నువ్వు ఎటువంటి అవధులు లేని సంపూర్ణ స్వతంత్రము గల సీగల్ పక్షివి. ఇది సత్యము. ఈ మాటలలోని అర్థము అనుభవంలోనికి వచ్చేసరికి జోనాథన్ శరీరము అపరిమితమైన ఆనందముతో ఒక్కమారు వణికిందట. శుభం, ఇక కళ్ళు తెరు. చియాంగ్ మాటల్లోని విజయ గర్వం తొలగిసలాడుతుంది. జోనాథన్ కళ్ళు తెరిచేసరికి అతని శిక్షకునితో పాటు పూర్తి నూతనముగా కనిపిస్తున్న ఒక సముద్ర తీరం వద్ద ఉన్నాడు. తీరం వెంబడి ఉన్న వృక్షాల కొమ్మలు బాగా వంగి నేలను తాకుతున్నాయి. ఆకాశములో జంట సూర్యులు పసుపు రంగులో వెలిగిపోతున్నారు. చివరికి ఎలా చెయ్యాలో తెలిసిందన్నమాట. కానీ ఈ విద్య పూర్తిగా నీ అదుపులోనికి రావడానికి మరింత నువ్వు శ్రమపడాలి సుమా అని చియాంగ్ హెచ్చరించారట. మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? టారెత్తి అరిచాడు జాన్. తాము ఓ కొత్త లోకము చేరడాన్ని ఏమాత్రమో ప్రాముఖ్యత ఇవ్వకుండా జోనాథన్ వేసిన ఈ ప్రశ్నను కొంచెం కూడా కాదర చేయకుండా చియాంగ్ ఇలా అన్నాడట. కనిపిస్తుంది కదా, జంట నక్షత్రాలు సూర్యులుగా ఉన్న ఆకుపచ్చ రంగు ఆకాశము. అంటే ఓ కొత్త గ్రహం మీద దిగాము. నేను సాధించాను. మీరు చెప్పిన చిట్కా పనిచేసింది. పట్టలేని ఆనందముతో గట్టిగా అరిచాడట జోనాథన్. భూమిని వదిలి వచ్చిన తరువాత అలా గట్టిగా అరవడము ఇదే మొదటిసారి. తప్పకుండా పనిచేస్తుంది. మరి జాన్, నువ్వేం చేస్తున్నావో దానిని పూర్తిగా అర్థము చేసుకున్నప్పుడు అది తప్పకుండా పనిచేసి తీరుతుంది. కానీ ఇప్పుడు ఆ విద్యలో పూర్తి పట్టు సాధించడమే ఇంకా మిగిలి ఉంది. దాని గురించి ఇంకా ఆలోచించు అని చెప్పాడంట చియాంగ్. మరి వాళ్ళు తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. ఎంతో కాలముగా అలాగే నిలబడి సాధన చేస్తున్న జోనాథన్ ఉన్న పరంగా అక్కడి నుంచి మాయమై తిరిగి రావడంతో మిగతా సీగల్స్ అతని వైపు దేదీప్యమైన కళ్ళతో సంభ్రమ ఆశ్చర్యాలతో నింపుకొని చూస్తున్నట్టు మిగతా సీగల్స్ వారి అభినందనలను ఒక్క క్షణము పాటు అందుకొని, నేను ఇక్కడికి కొత్తగా వచ్చిన వాణ్ణి, నేనింకా శిక్షణ మొదలుపెట్టిన వాణ్ణి, మీ నుంచి నేర్చుకోవలసింది ఇంకా చాలా ఉంది అంటే వేరే కొత్త లోకానికి వెళ్ళాడు కదా, అక్కడ వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. నేను కొత్తగా వచ్చిన వాడిని, నేను ఇంకా సాధన మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి అని అనగానే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జాన్. 10,000 సంవత్సరాలుగా నేను ఇక్కడికి వచ్చే సీగల్స్ను గమనిస్తున్నాను. నేర్చుకోవడానికి నువ్వు చూపినంత తెగువ, ధైర్య సాహసాలు మరెవ్వరూ కూడా ప్రదర్శించలేదు అని అక్కడ సమీపంలో ఉన్న ఆ నల్లీవన్ అందరి చూపులు తన మీదే ఉండేసరికి కొంచెం తల వంచుకున్నాడట. అంటే నువ్వు చాలా శ్రద్ధగా వింటున్నావు, శ్రద్ధగా సాధన చేస్తున్నావు అని ఆ నల్లీవన్ కూడా ఈ జోనాథన్ని మెచ్చుకున్నాడట. నీకిష్టమైతే ఇక కాలముతో పాటు ఎగరడం కూడా నేర్పుతాను. అప్పుడు భూతకాలములోకి లేదా భవిష్యత్తు కాలంలోకి ఎలా కావాలంటే అలా ఎగరగలుగుతావు. అప్పుడే అన్నింటికన్నా కష్టమైన, శక్తివంతమైన, ఆనందదాయకమైన వాటిని సాధించనారంభిస్తావు. అప్పుడే నువ్వు దయ, ప్రేమ అనే సామ్రాజ్యాలలో విహరించడం ప్రారంభిస్తావు అని చియాంగ్ చెప్పాడంట. నువ్వు ఇంకా నేర్చుకుంటానంటే నేను ఇంకా నేర్పుతాను అని చెప్పాడట. అది అలాగా ఆ సాధన 1 నెల గడిచింది, లేదా అంతకాలం గడిచినట్లు అనిపించింది. జోనాథన్ విషయాలు చురుకుగా ఆకలింపు చేసుకుంటున్నాడు. అంతకుముందు అతను సాధారణ అనుభవాల నుంచే తనకు తానుగా అనేక అపూర్వ విషయాలకు గ్రహించగలుగుతూ ఉండేవాడు. ప్రస్తుతము చియాంగ్కు ప్రియ శిష్యుడైన తరువాత తాను
రెక్కలు కలిగిన కంప్యూటర్లా అన్నట్లుగా కొత్త కొత్త పాఠాలను జీర్ణించుకుంటున్నాడట. చియాంగ్కి ఒక శిష్యుడికి అయిన తర్వాత ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాడట. ఇంతలోనే చియాంగ్ ప్రయాణమయ్యే రోజు రానే వచ్చింది. అతను అందరితోనూ ప్రశాంతంగా సంభాషిస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనూ నూతన పాఠాలను నేర్చుకోవడం అనే సాధనను ఆపివేయకండి. చియాంగ్ అనే పెద్ద ముసలి జాతి పక్షి చెప్తున్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే నిత్య విద్యార్థిగా ఉండాలి అని అందుకే చెప్తున్నారు. నూతన పాఠాలను నేర్చుకోవడం అనే సాధనను ఎప్పుడు కూడా ఆపకండి. కంటికి అగమ్య గోచరమైన జీవితపు మార్గదర్శక సూత్రాలను అకలింపు చేసుకోవడానికి అహోరాత్రులు కృషి చేయండి అని అందరినీ కూడా ఉత్తేజపరుస్తున్నాడు చియాంగ్. ఈ విధముగా మాట్లాడుతూ ఉండగానే అతని శరీరము క్రమక్రమముగా కాంతివంతమై మెరవడం మొదలుపెట్టింది. చివరికి ఎంత అద్భుతమైన కాంతి పుంజములా మారాడంటే మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లుతున్న ఆ పక్షిని మిగతా వారు ఏమాత్రము కూడా చూడలేకపోతున్నారు. అంతా కాంతి శరీరంగా మారిపోయారంట చియాంగ్. మరి జోనాథన్ ఇక నీ అధ్యాయాన్ని ప్రేమపై కొనసాగించు అని ఆఖరి మాటగా పలికాడు. మిగతా వాళ్ళు కళ్ళు తెరిచేసరికి చియాంగ్ అక్కడ లేడు. రోజులు గడుస్తున్నాయి. గతము తాలూకా భూలోక విషయాల గురించి పదే పదే జోనాథన్లో తీవ్రమైన ఆలోచనలున్నాయి. భూలోకములో తాను తెలుసుకున్న సత్యం ఇక్కడ నేర్చుకున్న దాంట్లో కనీసం సహస్రాంశం అయి ఉండి ఉంటే అప్పటి నా జీవితం ఎంకంత పరమానందంగా ఉండి ఉండేదో కదా అని అనుకున్నాడంట జోనాథను. ఇసుకలోంచి లేచి నిలబడి తప్పక ఆ భూలోకముల అవతలన్నీ తెంచివేసి కేవలం ఆహార సంపాదన కోసం కాక ఎగరడములో ఉన్న అత్యద్భుతమైన అర్థాన్ని తిరిగి సాధించే ప్రయత్నంలో ఉన్న తనలాంటి పక్షి ఒక్కరైనా ఇప్పుడు ఉండి ఉండవచ్చు. సత్యము గురించి మాట్లాడి తనలాగే సంఘము నుంచి వెలివేయబడి ఉన్నవారు కూడా ఉండి ఉండవచ్చు. ఈ విధమైన ఆలోచనలతో జోనాథన్ దయ ప్రేమలపై సాధనను తిరిగి మొదలుపెట్టాడు. అవునన్ అప్పుడు జీవితాన్ని అర్థము చేసుకోవడమే ప్రేమ. తాను ప్రేమ స్వభావాన్ని ఎంతగా తెలుసుకుంటున్నాడో అంతే బలముగా తిరిగి భూమిని చేరాలనే కోరిక అతనిలో కలగసాగింది. ఎందుకంటే ఎంతటి ఒంటివాడైనా బోధకుడిగా ఉండటమే జోనాథన్ నిజ నైజము. తనకు తెలిసిన దాన్ని తనలాగే సత్యాన్ని తీవ్రంగా వాంఛించే మరో పక్షికి తెలియజేయగలగడమే తనకు తెలిసిన ప్రేమ మార్గము. మనోవేగముతో ఎగరగలగడం ప్రావీణ్యం పొంది ఇతర సీగల్స్కు ఆ విద్యలో శిక్షణ ఇస్తున్న సల్లీవన్ జోనాథన్ ఆలోచనలు పసిగట్టినట్టున్నాడు. జాన్, ఇదివరకే నీవు వాళ్లచే వెలివేయబడ్డావు. అలాంటప్పుడు ఆ పాత సీగల దగ్గరికి నీ హితబోధలను వింటాయా? ఎవరెంత పైకి ఎగురుతారో వారంత దూరము చూడగలరు. అదే కదా సూక్తి. మరి అక్కడ నీ పాత సహచరులు స్వర్గము నుంచి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నారు. మరి నువ్వేమో వారికి అరచేతిలో స్వర్గము చూపిస్తానంటున్నావు జాన్. అసలు వారు వారి రెక్కల కొనలను కూడా సరిగ్గా చూసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇక స్వర్గము సంగతి వారికి ఎందుకు, వదిలే. దయచేసి నువ్వెక్కడికి వెళ్ళవద్దు. నువ్వు బోధించే దానికన్నా చురుకుగా ఆలోచించే కొత్త తరం సీగల్స్కు ఇక్కడ ఉండి తోచిన సహాయం చెయ్యి. ఒకవేళ చియాంగ్ కూడా ఇక్కడికి రాకుండా తన పాత లోకానికే పరిమితమై ఉండి ఉంటే నీ గతి ఏమై ఉండేది ఆలోచించు అని ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే నల్లీవను జోనాథన్కి చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ లోకంలోనే ఉండు అంటే ఆ జోనాథన్ చెప్తున్నాడు, నా పాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏదైతే తెలుసుకున్నానో వాళ్ళకి నేర్పిస్తానంటే, లేదు నువ్వు ఇప్పుడు నీకు ఆ చియాంగ్ ఒక అద్భుతమైన సాధన నేర్పించారు. మరి ఇక్కడ చియాంగ్ లేకపోతే నువ్వు నేర్చుకునేవాడివా? పాత లోకానికి నువ్వు పరిమితమై ఉండేవాడివి కదా. ఒకసారి ఆలోచించుకొని చెప్తున్నాడు అనమాట నల్లివను. ఆ చివరి మాటలు జోనాథన్కి సూటిగా తగిలాయి. అవును, నల్లీవన్ చెప్పింది సరైనదే. ఎవరెంత పైకెగురుతారో వారే అంత ఎక్కువ దూరాన్ని చూడగలరు. ఇతను కూడా చెప్తున్నాడు, అవును, ఎవరు ఎంత ఎక్కువ ఎగరగలుగుతారో వాళ్ళంత దూరాన్ని చూడగలుగుతారు. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చి చేరే వారికి పాఠాలు నేర్పుతున్నాడు.
ఇలా వచ్చే సీగల్స్ అన్నీ జోనాథన్ పాఠాలను చురుకుగా నేర్చుకుంటున్నాయి. అంటే అక్కడ ఉన్న వాటికి తను ఎలా ఎలా సులువుగా ఎగరగలుగుతున్నాడు అన్నది నేర్పిస్తున్నాడు అనమాట జోనాథన్. అవి కూడా ఎంతో చక్కగా నేర్చుకుంటున్నాయట. అయినప్పటికీ అతనిలో పాత కోరిక మళ్ళీ వస్తూనే ఉంటుంది, గుర్తుకొస్తూనే ఉంటుందట. లేదు, భూలోకములో కూడా శిక్షణ ఇచ్చేవారు ఒకరిద్దరుండి తీరాలి. సంఘము నుంచి నేను వెలివేయబడినట్టే చియాంగ్ లాంటి మాస్టరు నా వద్దకు వచ్చి ఉంటే ఈ పాటికి నేనెంత గొప్పవాడినై ఉండేవాడిని అని అనుకున్నాడనమాట. తనకు తానే ప్రశ్న వేసుకుని, లేదు, నేను అక్కడికి కూడా వెళ్ళి ఈ సాధన వాళ్ళకి నేను నేర్పిస్తాను అని తనలో తానే అనుకున్నాడనమాట జోనాథన్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చదువుకుందాం మనం.